ప్రభునామన చేరి వచ్చిన మీకు అందరూ కూడా మధుబాబు మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు. యోహాను సువార్త 4:24 ప్రకారం దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించుకునేవాళ్ళం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకుందాం. శివాళ మన పాఠ్యాంశం ఏంటంటే కీర్తనలు 88వ అధ్యాయం 9వ వచనం. బాధ చేత నా కన్నులు క్షీణించున్నది, యెహోవా ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాచుచున్నాను. చేతులు చాటడం అంటే ఇక్కడ 2 రకాలు ఉంది. చేయి చాపటం ఒకటి, చేయి ఎత్తడం ఒకటి. చేయి చాపటం అంటే యాచించటం, అదే నాకు ఈ సహాయం కావాలని కోరుకోవటం. మన సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? కీర్తన 121లో చెప్తాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశం సృజించినవాడు, ఆయన నీ పాదములు తొట్టిల నీడు, నిన్ను కాపాడువాడు కునుకుడు, ఇజ్రాయెల్ని కాపాడువాడు కునుకుడు నిద్రపోవడం సెలవిచ్చాడు. కాబట్టి మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వల్లనే మన సహాయం, యెహోవా వల్లనే మన సహాయం కలుగుతుంది. అందువల్ల మనం చేయి చాపటం అంటే ఎవరి వైపు చేయి చాపాలి? దేవుని వైపు చేయి చాపాలి. నా ఆర్థిక అవసరతలు బట్టి కానీ ప్రతి చిన్న విషయంలో కూడా మన అవసరతలను బట్టి దేవుని వైపు చూసి దేవునికి చేయి చాపితే దేవుడు తప్పనిసరిగా మన మరాలకించి మన అవసరాలు తీర్చేటువంటి దేవుడు. అందువల్ల ఇక్కడ ఈ ఏబు గ్రంథం 11వ అధ్యాయం 13 నుంచి 17 వచనాల్లో చూస్తే, ఏబు గ్రంథం 11వ అధ్యాయం 13 నుంచి 17 వచనాల్లో చూస్తే, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినాడలా, నీ చేతులు ఆయన వైపు చాపినాడలా. ఎప్పుడైతే మన మనసును మనం తిన్నగా తిన్నగా నిలపడం అంటే నీవు హృదయంలో పాపం లక్ష్య పెట్టినాడని మనం వినకపోనని కీర్తన 66:18 చెబుతాడు కదా. అంటే మనం చంచలమైన బుద్ధి కలిగి ఉండి మనం దేవుని వైపు చూసినా సహాయం కావాలంటే దేవుని నుంచి మనం సహాయం పొందుకోలేం. కాబట్టి పాపము నీ చేతుల్లో నుండుట చూచి నువ్వు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గతను నువ్వు కొట్టివేసిన ఎడల, నీలో దుర్మార్గత ఉండకూడదు, ఈర్ష్య అసూయ ద్వేషాలు నీలో ఉండకూడదు. ఇవన్నీ అపవాదికి సంబంధించినవి, అపవాదికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అందువల్ల వాటిని అన్నింటినీ మన హృదయంలో తీసివేయాలి. హృదయంలో తీసివేసిన తర్వాత నిశ్చయముగా నీవు నిర్దోషివై నీవు సంతోషించదు. నిశ్చయముగా అవి ఇవన్నీ కొట్టేసేసి మనలో నుంచి మన తలపుల నుంచి వాటిని పూర్తి తీసేసి దేవుని వైపు చూస్తే తప్పనిసరిగా ఇక్కడ దేవుడే ఉంటాడు. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉండు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచదు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకం చేసు. దాటిపోయిన పారు నీటి అంటే గతంలో మనకు దేవుడు మన పట్ల చేసిన క్రియలను బట్టి, ఆశ్చర్యకార్యాలను బట్టి, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే కూడా అత్యధికంగా ఇవ్వగలిగిన శక్తి గల దేవుడు కదా. మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే చేసిన ఆయన మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలను బట్టి మనం ఎట్లా ఉంటాం అనమాట. నీటిని దాటిపోయిన నిశ్చయముగా నీ దుర్దశను నువ్వు మర్చదు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. గతం దేవుడు మనకు మేలును మనం జ్ఞాపకం చేసుకుంటాం. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలపు తేజస్సు కంటే అధికంగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండదు. అంటే మన హృదయం ఎప్పుడుగా సంతోషంగా ఉన్నట్లయితే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది, వెలుగుమయంగా ఉంటుంది. అందువల్ల దీనిలో ఇంకోటి ఏంటంటే హోషేయ 12వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, హోషేయ 12వ అధ్యాయం 6వ వచనం, 12వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్తాడంటే, కాబట్టి నీవు నీ దేవుని తోటి తిరగవలను, కనికరము న్యాయమును అనుసరించుతూ ఎడతెగక నీ దేవుని యందు నమ్మకం ఉంచు. కనికరం ఉండాలి. కనికరం అంటే మన పట్ల దేవుడు మన కనికరం చూపించినట్లే మన పట్ల కూడా వాళ్ళ ఎదుటివారి పట్ల కూడా మన కనికరం చూపించాలి. మన పట్ల వాళ్ళు ఎట్లా ఉండాలని కోరుకుంటాం, మనం కూడా వాళ్ళ పట్ల అట్లా ఉండాలి. వారు మన పట్ల, ఎదుటివాళ్ళు మన పట్ల ఎట్లా ఉండాలని కోరుకుంటాం, మనం వారి పట్ల అట్లుంటే వాళ్ళు మనకి మన ఆలోచన చొప్పున ఉంటారు. తర్వాత ఇక్కడ కాబట్టి నీవు నీ దేవుని తోటి తిరగవలను, కనికరము న్యాయమును అనుసరించు ఎడతెగక నీ దేవుని నమ్మకం ఉంచాలి. కనికరము న్యాయం అనేటువంటి తప్పనిసరిగా నీతి కలిగి యథార్థవంతులుగా కలిగినటువంటి వారి బిడ్డలంట తన తదనంతరం ధన్యులు అవుతారంట. అందుకని మనం ఎప్పుడు కూడా నీతి న్యాయాలను విసర్జించకూడదు. దేవుడు ఎప్పుడు కూడా చెబుతాడు, యథార్థంగా నడుచుకుంటే యథార్థవంతుల ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడట. అందువల్ల మనం యథార్థంగా ఉండాలి. నీతిగా, నిత్యాయితీగా, యథార్థంగా మనం కలిగి ఉంటే దేవుడు మన ప్రార్థనలు అంగీకరిస్తాడు. తర్వాత దీనిలో కీర్తన 86 అధ్యాయం 5 నుంచి, కీర్తన 86 అధ్యాయం 5 నుంచి 7 వచనాలు చూస్తే, 86 అధ్యాయం 5 నుంచి 7 వచనాలు,
86వ అధ్యాయం 5-7 ప్రభువా నీవు దయాళువు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయం గలవాడు. నువ్వు క్షమించడం సిద్ధ మనసు గలవాడు. ఇప్పుడు క్షమిస్తాడు. మన పాపాలను మనం ఒప్పుకున్నట్లయితే నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతుండి మన పవిత్రులుగా చేస్తాడు. అంటే మన పాపాలను మనం ఒప్పుకోలేదనుకోండి, అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందాడు. దీనిలో 32వ కీర్తనలో ఏం చేస్తాడంటే 32వ కీర్తనలో కీర్తన 32లో 1-2 వచనాలు చూద్దాం. అతిక్రమం పరిహారం పొందినవాడు, తన పాపం ప్రాయశ్చిత్తం పొందినవాడు ధనుడు. పాపాలు ప్రాయశ్చిత్తం ఎప్పుడు పొందుతాడు? మన అతిక్రమాలను విడిచిపెట్టాలి. దేవుడి ముందు మన అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధనుడు. వాడు ఒప్పుకొని విడిచిపెట్టువాడిని ఏం చేస్తాడు? దేవుడు తన అతిక్రమణ పరిహారం పొందినవాడు, తన పాప ప్రాయశ్చిత్తం పొందినవాడు ధనుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు. ఎంచబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. కాబట్టి మనం ఏంటంటే మనం ముందుగా మన పాపాలను మనం ఒప్పుకోవాలి. దేవుడు మన పాపాలను ఒప్పుకుంటే దేవుడు మనకేం చేస్తాడంటే మనకు అన్ని విషయాలుగా తోడుగా ఉంటాడు. తర్వాత దీనిలో 86వ కీర్తన 5-7 వచనాలు చూద్దాం. 86వ కీర్తన 5-7 వచనాలు ఏం చెప్తానంటే, ప్రభువా నీవు దయాళుడు, క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు, నీకు మొరపెట్టు వారి అందరిలా కృపాశయం గలవాడు. యెహోవా నా ప్రార్థన విని ప్రార్థనకు చెవి యొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపము. నీవు నాకు ఉత్తరం ఇచ్చేవాడు కనుక నా ఆపత్కాలం ముందు నేను నీకు మొరపెడతాను. అంటే దేవుడు తప్పనిసరిగా మన అడుగులు ఇచ్చేదను తట్టు తీయబడినాడు కదా. మనం అడగటమే తరువాయి. ఆయన తప్పనిసరిగా మన అడిగిన వెంటనే ఆయన మనకి అవసరాలు బట్టి ఆయనకు మనకు ఉత్తరం ఇస్తాడు, అంటే సమాధానం ఇస్తాడు, జవాబు ఇస్తాడు. మన ప్రార్థనకు జవాబు దొరుకుద్ది ఆయన దగ్గర. తర్వాత కీర్తన 46వ అధ్యాయం 1 ఏంటంటే 1వ వచనంలో, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమున ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొని తగినటువంటి సహాయకుడు. దేవుడు తన ఉద్దేశములను ఆపత్కాలం నమ్ముకొని తగిస్తాడు. ఆపత్కాలంలో మనం మొరపెట్టినట్టే తప్పనిసరిగా ఆయన మొర ఆలకిస్తాడు, మన సహాయం చేస్తాడు. ఆయన ఎబినేజర్ అంటాం, సహాయకుడు. కాబట్టి అక్కడ దీనిలో దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుకున్నట్టుకు మనల్ని ఊహించని వ్యక్తుల ద్వారా సహాయం చేస్తాడు. ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకోవడం మనం ఊహించాం. మనం ఏదో ఆపత్కాలంలో ఉన్నాము, దేవుడిని అడుగుతాం, ఆయన ఎవరో తెలియదు మనకి. ఆ ఊహించని వ్యక్తుల ద్వారా మన సహాయం అందిస్తాడు దేవుడు. మనకు తెలిసి సహాయం చేస్తాడు. తెలియకుండా కూడా కొన్ని మేలులు మన కుటుంబాలు చేసేటువంటి దేవుడు ఆయన. ఎప్పుడు తను నమ్మిన బిడ్డను తలగా ఉంచుతాను తప్పి తోగ్గా ఉంచను అన్నాడు. ఆపత్కాలు ఆయన మొక్కుంటే సహాయం తప్పనిసరిగా ఆపత్కాలను నమ్ముకొనము, ఆయన నీకు సహాయం చేస్తాడు. దీనిలో అదే అంటాడుగా, దేవుడు మనకు ఆశ్రయం దుర్గమును అయినాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొని తగినటువంటి సహాయకుడు. కీర్తన 91:1-9 వచనాల్లో చూస్తే కీర్తన 91 అధ్యాయం కీర్తన దానిలో అన్ని చాలా మనం ఎప్పుడు కూడా ఏ ఇబ్బందులు ఉన్నా ఏ బాధలో ఉన్నా వెంటనే మన కీర్తన 91 అధ్యాయం 1 నుంచి దానిలో 9 వచనాల వరకు చదువుకున్నాం అనుకోండి కంటిన్యూస్గా, మనకు ఆదరణ పొందుతాం. ఎట్లా? కీర్తన 1 వచనం చూడండి. మహోన్నతుని చోట నివసించేవాడే సర్వశక్తుని నీడని విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్తున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా రక్షించను. వేటగాని ఊరిలో అంటే వీళ్ళు కొంతమంది ఊర్లు ఒగ్గుతుంటారు, మనల్ని ఎప్పుడైతే ఇబ్బంది పెట్టాలని లేకపోతే అవసరాల కోసమని ఊరిలో ఒగ్గి మనల్ని ఇబ్బంది పెడుతుంటారు. అట్లాంటి వాటిలో వచ్చి వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యమును కేడుమును డాలును అయినాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. కోడి తన పిల్లల్ని ఏం చేస్తుందంటే బయట మెతక తీసుకొచ్చినప్పుడు కూడా కోడి ఏం చేస్తుందంటే కనిపెట్టి ఉంటుంది పిల్లల్ని. పైన ఏదైనా గద్దబోతుంది అనుకోండి, దానికి ఆహారం కోసం చూస్తుందంటే కాకి ఏం చేస్తుంది, వెంటనే తన రెక్కల కింద దాని కోడి పిల్లలు పొదుక్కుతుంది, దగ్గర తీసుకుంటుంది, రెక్కల కింద తీసుకుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే గ్రద్దకి పిల్లలు అందకపోతే ఇంక దానికి ఆహారం అందదు కదా. అప్పుడు ఏం చేస్తుందంటే రెక్కల కింద తీసుకున్నప్పుడు ఈ క్షేమంగా ఉంటాయి. ఒకవేళ వీళ్ళు నిర్లక్ష్యంగా పిల్ల రాలేదనుకో, పిలవగాని కోడి పిలుస్తుంది, పిలవగాని రాలేదనుకో గద్దకు ఆహారంగా అయిపోద్ది. అంతకని మించేముంటుంది, గద్దకి ఆహారం అయిపోద్ది. తర్వాత రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులకైనను, మధ్యాహ్నం పాడు చేయ రోగమునకైనను నువ్వు భయపడకుందు. దేనికి భయపడాల్సిన అది దీన్ని ఈ మాట ఎవరు చెప్తాను? 7వ వచనంలో ఏం చెప్తాడంటే, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలును, అపాయం నీ ఎద్దుకు రాదు. నిన్ను కళ్ళారు చూచుటకు భక్తిహీనులకు ప్రతిఫలం కలుగు. యెహోవా
నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఏ తెగులు మన గుడారం సమీపించదు. దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొద్దువై ఉండదు. 34వ కీర్తన చెప్తాడు, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొద్దువై ఉండదని చెప్తాడు. కాబట్టి ఆయన మనకి ఏ మేలు చేయక మానడు. ఆయన ఆశ్రయించినట్లయితే మనకి ఏ మేలు చేయక మానడు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ 145వ కీర్తనలో 18వ వచనం ఏం చెబుతాయంటే, 145వ కీర్తన 18వ వచనం, కీర్తన 145 18వ వచనంలో, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. కాబట్టి మనం మొరపెడితే తప్పనిసరి ఆలకిస్తాడు, సమాధానం జవాబు దయచేస్తాడు. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ, నిజంగా మొరపెట్టు వారికి యెహోవా సమీపంగా ఉన్నాడు, సమీపంగా ఉంటాడు. మనకి ఎప్పుడు మన ఆపదలో ఉన్నప్పుడు ఆయన తప్పనిసరిగా ప్రార్థన ఆలకిస్తాడు, సహాయం చేస్తాడు. 34వ కీర్తన 18వ వచనం కూడా చూస్తే, 34వ కీర్తన 18వ వచ్చాయి, 34వ కీర్తన 18వ వచనం, వచనంలో, విరిగి నలిగిన హృదయం గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు వారి గారికి ఆయన రక్షించాడు. విరిగి నలిగిన హృదయంతో మనం దేవుడిని ఏదడిగినా కూడా ఆయన మనకు ఆపత్కాలంలో సహాయపడతాడు. అదే అంటాడు, విరిగి నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారికి ఆయన ఆసనుడు. అదే యెషయా 57:17 చూద్దాం. యెషయా 57 అధ్యాయం 17 వచనం, 57 అధ్యాయం 15వ వచనం, మహాగణులను మహోన్నతులను పరిశుద్ధులను నిత్య నివాసినైన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును, వినయము గల వారి వద్దను దీన మనసు గల వారి వద్దను నేను నివసించున్నానని చెప్తాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఎప్పుడు కూడా వినయము గల వారిని ఉజ్జింపజేయటానికి, దీన మనసు గల వారిని ఉజ్జింపచేయండి, ఆయనకి మనకు సమీపంగా ఉంటాడు. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం, అంటే ఈయన ఎవరికి సమీపంగా ఉంటాడు, ఎవరిని ఆదుకుంటాడు, ఎవరికి సహాయం చేస్తాడు అనేటువంటి దాని మీద మొదటి రాజుల గ్రంథంలోకి వచ్చేప్పుడు ఏలియాకి వస్తాడు. మొదటి రాజుల గ్రంథంలో అంతా ఏలియా ప్రవక్తకి సంబంధించి ఉంటుంది. దానిలో రెండో రాజుల గ్రంథం వచ్చేటప్పటికి ఏలియా శిష్యుడు ఎలీషాకి సంబంధించి ఉంటుంది. ఏలియా వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తాడంటే, ఎలీషాకి రెండంతలు రెండంతులు అతనికి ఇది ఇస్తాడు, రెండంతలుగా అతనికి ఆశీర్వదిస్తాడు. ఆయన ఏ పని చేసినా కూడా అతను చేసే పని ప్రతిదీ కూడా సఫలం అవుతుంది. కాబట్టి మొదటి రాజుల గ్రంథం తీసుకుంటే మన ఏలియాకి సంబంధించి ఏలియా ఏం చేశాడు చూద్దాం. మొదటి రాజుల గ్రంథం మొదటి రాజులు 17వ అధ్యాయం 10 నుంచి చూద్దాం. మొదటి రాజులు 17వ అధ్యాయం 17వ అధ్యాయంలో ముందు 15వ వచనం ఒకసారి చూద్దాం. 15వ వచనంలో ఏం చెప్తారంటే, ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేస్తూ వచ్చారు. ఇక్కడ ఏమవుతుందంటే, దీనిలో 1 నుంచి మనం చూసినట్లయితే మొదటి రాజు గ్రంథంలో 10వ వచనం చూద్దాం. 10వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అందుకు అతడు లేచి సారేపతుకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా, అంటే ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే, ఇక్కడ అంతకుముందు ఈ దీనిలో ఉంటాడు. ఎక్కడ ఉంటాడంటే, ముందుగా ఏం చేస్తాడంటే, ఇక్కడ యార్దాను నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపుకు పోయి యార్దానుకు ఎదురుగా ఉన్న కేరితు వాగు దగ్గర దాగి ఉండమంటాడు. ఆ వాగు నీకు నీరు త్రాగుదువు, అతడు నీకు ఆహారం తెచ్చుటకు నేను కాకోలములను ఆజ్ఞాపించి తిని అతనికి తెలియజేశాడు. అంటే అక్కడ నువ్వు ఎక్కడ ఉన్నాడు, కేరితు వాగు దగ్గర ఉండమన్నాడు. ఎందుకంటే ఈ సందర్భం ఏంటంటే, ఆయన అక్కడ వీళ్ళు ఆహాబు యెజ్బేలు చాలా దుర్మార్గురాలు, ఆహాబు రాజు. అయితే ఆహాబు యెజ్బేలు ఏం చేస్తుందంటే, బయలు ప్రవక్తలు పెంచి పోషిస్తూ ఉంటుంది. అయితే వీళ్ళందరూ ఏం చేస్తారంటే, యోహాను భక్తుల్ని వీళ్ళు చంపేస్తారు. యోహాను భక్తులను చంపేస్తే ఈ విషయం తెలిసిన తర్వాత ఏలియా ఏం చేస్తారంటే,
బయలు ప్రవక్తలను అనుసరించే వాళ్ళని వీళ్ళని ఈయన చంపేస్తాడు. 450 మందిని చంపేస్తాడు. ఈ విషయం హెజ్బేల్కి తెలిసిన తర్వాత రేపు ఈ టయానికి వాళ్ళల్లో ఒకటిగా చేస్తానని చెప్పి శపథం చేస్తాడు. ఈ విషయం ఏలియాకి తెలిసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడు? ఈ దేవుని నడిపింపుతో ఇక్కడ కేరీతు వాగు దగ్గరికి వస్తాడు. కేరీతు వాగు దగ్గరికి వచ్చిన తర్వాత కేరు వాగు దగ్గర దాగి ఉంటాడు. అప్పుడు కేరీతు వాగు దేవుడు ఏం చేస్తాడంటే తన కేరీతు వాగులో ఉన్నటువంటి నీటిని తాగటానికి అతడు నీటి త్రాగుదు అతడు నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకులం లాగదు. అక్కడ ఉండగా ఏం చేస్తాడంటే అంటే ఆహారానికి ఇబ్బంది లేకుండా ఏం చేస్తాడు, కేరీతు వాగులో నీటి తాగుతాడు. తర్వాత ఏమన్నా అక్కడ కాకుల చేత ఆహారం పంపిస్తాడు. అక్కడ కాలం గడుపుతాడు. అయితే ఆ కేరీతు వాగులో నీరు అయిపోద్ది. అప్పుడు ఆ సందర్భంలో 10వ వచనంలో చూద్దాం. 10వ వచనంలో అతడు లేచి అక్కడి నుంచి లేచి ఏం చేస్తాడు, నిన్ను పోషించుటకు 9వ వచనంలో చూద్దాం. 9, 8 వచనం కూడా యెహోవా వాక్కు అతను ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణం సంబంధమైన సారెపోతుని ఊరికి పోయి అచ్చట ఉండము. సారెపోతుని ఊరికి పోయి అచ్చట ఉండము. నిన్ను పోషించుటకు అచ్చట నున్న యొక్క విధవరాలకి నేను సెలవిచ్చితిని. అందుకు అతడు లేచి సారెపోతుకు పోయి ఆ పట్టణపు గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అతడు కట్టెలు ఏర్చుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకు పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురామని వేడుకున్నాడు. పాత్రతో కాస్త నీళ్లు తీసుకురామని నిజంగా ఆమె తీసుకురావడానికి వెళ్తుంది. అప్పుడు మళ్ళీ వెంటనే ఏమంటే ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్ము అని రొట్టె ముక్కను తీసుకురమ్మంటాడు. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆమెకు రొట్టె ముక్కలు పిండి లేదు, ఏం లేదు. ఉన్న పిండి కొద్దిగా ఉంటే పిండి ఆ పొలాలు ఏరుకొని పోయి దాన్ని కాస్త రొట్టె చేసుకొని తను అక్కడ కరువు విపరీతంగా ఉంది. 3.5 సంవత్సరాల నుంచి కరువు ఉంది. అందువల్ల ఏంటంటే ఉన్న పిండి కూడా అయిపోయి వచ్చింది. ఆ ఉండే పిండిలో కూడా ఇప్పుడు ఆ పిండి రొట్టె చేసుకుంటే తన కుమారుడికి తనకు సరిపోద్ది. ఆ పరిస్థితుల్లో ఏలి అడుగుతాడు ఆమెను. అదే అందుకే ఆమెను నీ దేవుడైన యెహోవా జీవముతోడు ఇక్కడ నువ్వు నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం నూనె నా ఇద్దరు ఉన్నవే కానీ అప్పం ఒకటైనా లేదు. మేము చావుకు ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకున్నానని కొన్ని పొలలు ఏరుకుంటగా ఇక్కడికి వచ్చాన్నాడు. అంటే ఇదంతా దేవుని నడిపింపే. ఆయన అక్కడ సారెపొత్తు పోమని దేవుడు ఏలియాకి చెప్పటం, అక్కడ నీళ్ళు అయిపోయినాయి, ఇక్కడ రాబని చెప్పటం, ఇక్కడ ఈవిని పొలాల కోసం పంపించడం, ఇవన్నీ దేవుని క్రియల్లో భాగమే. అట్లా ఇక్కడ వచ్చిన తర్వాత సందర్భం జరుగుతుంది. ఇప్పుడు ఏమంటాడంటే అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా భయపడవద్దు, నువ్వు పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసిన అద్దకు తీసుకురాము, ఆ తర్వాత నీకును నీ బిడ్డలను అప్పము చేసుకుంటుంది. ఆవిడేం చేస్తుందంటే ఇప్పుడు అడిగిన ప్రకారం ఏం చేస్తుంది, నీళ్లు తీసుకొచ్చింది, అప్పంలో ఒక అప్పం తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. ఈయన తింటాడు. భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఇక్కడ ఎప్పుడైతే ఈవిడికి ఆ దేవుని ప్రవక్త ఎప్పుడైతే ఆయన అడిగిన మేర తీసుకొచ్చి ఆయనకు రొట్టె ఇస్తుందో ఆ తర్వాత జరిగినటువంటి ఆశ్చర్యకార్యం ఏంటంటే భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయెల్ దేవుడని యెహోవా సెలవిచ్చున్నాడు అన్ను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటివారును ఆ ఇంటివారు అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చింది. దేవుని యొక్క యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నరుల కష్టం చేత ఐశ్వర్యం కాదు. ఆవిడ కష్టపడి నేను ఎవరు నీకు అది నాకే అంటే ఆవిడ అక్కడే ఉండేది. ఆవిడకి ఆహారం దొరికేది కాదు. ఒక కరువు అయిపోయేంత వరకు కూడా ఆహారం దొరికేది కాదు. అందుకని కరువు అయిపోయేంతకు ఏం చేశాడు, భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. అంటే ఆవిడకిలాగా వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళంతా తిన్నారు. ఆ తర్వాత యజమానురాలిన ఆమె కుమారుడు తర్వాత ఇంకో సందర్భం ఏంటంటే అక్కడ తిన్నారు. అదొక సూచిక, అదొక ఆశ్చర్యకారం. తర్వాత ఏం చేస్తాడంటే ఈవిడికి యజమానురాలిన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువ జాలనంతగా వ్యాధి గలవాడాయను. ఏలియాతో దైవజనుడు నా యొద్దకు నీవు రా నిమిత్తమేమి నా పాపను జ్ఞాపకం చేసుకుని నా కుమారుడు చంపటికై యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అంటే ఈవిడికి కుమారుడు ఉంటాడు. కుమారుడు ఈ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ కార్యం చేసిన తర్వాత ఈ కుమారుడు చచ్చిపోతాడు. ఈవిడ బాధతో అడుగుద్ది, నువ్వు నా దగ్గరికి వచ్చావు, నా పాపను జ్ఞాపకం చేసుకుని నా కుమారుని చంపటికై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికి అని చెప్పి ఆమె కవిగిట్లో నుంచి వాడిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోకి పోయి తన మంచం మీద వాడిని పరుండు పెట్టి
యెహోవా నా దేవ, నన్ను చేర్చుకొని ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేస్తావా అని ఆయనకు మొరపెట్టాడు. అప్పుడు ఏం చేస్తాడంటే చిన్నవాని మీద ముమ్మారు తాను చాచుకొని, యెహోవా నా దేవ, నా మొర ఆలకించి చిన్నవాని ప్రాణమును మరలా రమేమని యెహోవా ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఏలియా ప్రార్థన ఆలకించి, ఏలియా మొర ఆలకించి ఏం చేస్తాడు, చిన్నవారికి మరి ప్రార్థిస్తాడు. ఇక్కడ ఏలియా 2 క్రియలు చేశాడు. సారెపతి విధవరాలకి ఏం చేస్తాడంటే వర్షం పడేంత వరకు కూడా ఆహారం తినడానికి తొట్టులో పిండి అయిపోలేదు, బుడ్లో నూనె అయిపోలే. ఆవిడతో పాటు వాళ్ళ సహచరులు అందరూ కూడా అక్కడే భోజనం చేశారు. అక్కడే ఏలియా కూడా అక్కడే భోజనం చేశాడు. తర్వాత అట్లాగే ఆవిడకు కుమారుడు ఉంటే కుమారుడు పరిస్థితి బాగపోతే కుమారుడు కూడా చచ్చిపోతాడు. అప్పుడు వచ్చి బాధపడితే ఈయనకి మొరపెట్టుకుంటే ఈయన దేవునికి మొరపెడతాడు. అప్పుడు ఆ కుమారుడు బ్రతుకుతాడు. అది 2 కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే 2 రాజుల్లో కూడా ఇదే జరుగుద్ది. 2 రాజుల్లో ఏలియా కూడా ఇట్లాంటి సంఘటనలు జరుగుతుంది. ఈ 2 రాజులు 4వ అధ్యాయం 8 నుంచి చూద్దాం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అతడు గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతడు బలవంతం చేశాను. కనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె వెంట భోజనం చేయుచూ వచ్చాను. ఆవిడ దేవుని బిడ్డ, ఆవిడ కూడా విశ్వాసరాలే. అందువల్ల ఆయన్ని ఈ దైవజనుడిని గుర్తించి అతన్ని ఏం చేస్తాడంటే భోజనముకు రమ్మని అతను బలవంతం చేశాను. కనుక అతడు ఆ మార్గం వచ్చినప్పుడల్లా ఆమె వెంట భోజనం చేస్తూ వచ్చాను. ఆమె తన పెనిమిటిని చూచి, మన వద్దకు పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడు నేను ఎరుగుదును. మనం అతని గోడ మీద ఒక చిన్న గదిని కట్టించి అందులో ఆ కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుము. అతడు మన వద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాడు. ఆ విధంగా ఏంటంటే దైవజనుడికి ఏం చేసి ప్రవక్తకి ఆవిడ విశ్వాసం కలిగిన బిడ్డ ఆయనకి బస ఏర్పాటు చేస్తుంది. ఆయన వస్తూ పోతుంటాడు. ఇక్కడ ప్రవక్త కదా, ఒక దగ్గర ఉన్నాడు. ఎక్కడ కార్యాలు దేవుడు నడిపిస్తే అక్కడికి వెళ్తూ ఉంటాడు. అందులో భాగంగా షూనేమిరాల దగ్గర కూడా వచ్చిపోతుంటుంటాడు. కాబట్టి అక్కడ ఆవిడ ఆ మాట అంటుంది. అతను మన ఎద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేసిన గది ఒకటి ఏర్పాటు చేస్తుంది. తర్వాత ఏమవుద్దంటే ఆ తర్వాత అక్కడికి ఒక దినం వచ్చి ఆ గదిలో చూచి అక్కడ పరుడను. పిమ్మట అతడు తాసులేని గెహజీని పిలిచి, షూనేమిరాలు మనకింత సర్వీస్ చేస్తుంది కదా, ఆవిడ అవసరత ఏముందో కనుక్కో, మనం తీరుద్దాం, మన దేవుని వేడుకుంటే మనకు అవసరం తీర్చబడుతుంది అని చెప్తాడు. వచ్చి ఆ పిలువు మనగా వాడు ఆమెను పిలిచిన. ఆమె వచ్చి అతని ముందర నిలబడినప్పుడు అతడు, ఇంత శ్రద్ధ భక్తులు మా యందు కనపరుస్తూ నీకు నేనేం చేయగలను, నీకేం చేయగలను? రాజుతోనైనా సైన్యాధిపతితోనైనా నిన్ను గురించి నేను మాట్లాడవాలని కూర్చున్నావా అని అడుగుమని గెహజీ ఆగ్రహిగా వాడు ప్రకారం ఆమెతాను. అందుకు ఆమె, నేను నా స్వజనులలో కాపురం ఉన్నానన్ను. ఎలీషా ఆమె నేనేమి చేయగోరుతున్నదని వాడిని అడుగ్గా గెహజీ ఆమె కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ కుమారుడు లేడనేటప్పటికీ కుమారుని ఇక్కడ ఏం చేస్తే అతడు ఆమెను పిలువను మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారం ముందు నిలువుగా, ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువు నాకు నీ కవుగిట కుమారుడు అని ఆమె తాను. మరుసటి ఏట అక్కడ ప్రభు కూడా అక్కడ ఏం చేస్తాడంటే సింధూరు వనంలో మమ్మరే దగ్గర సింధూరు వనంలో అబ్రహం కూర్చున్నప్పుడు ఈ అతిథులు వస్తారు, 3 అతిథులు వస్తారు. వాళ్ళని నేను చూసి ఏం చేస్తాడంటే అబ్రహం వాళ్ళకి ఆతిథ్యం ఇస్తాడు. ఆ తర్వాత తెల్లబోయేటప్పుడు ఆమెని ఆశీర్వదిస్తాడు. మీదటికి మేము వచ్చేటప్పటికి నీ చేతిలో కుమారుడు ఉంటాడు, నీ కవిగిట కుమారుడు ఉంటాడు ఆమెతో చెప్తాడు. అప్పుడు కూడా అదే చెప్తాడు. ఆవిడ నవ్వుకుంటుంది కానీ అయితే దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కదా, కాబట్టి ఆయన మాట ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. ఆవిడ కూడా 10 మరుసటి సంవత్సరం వచ్చేటప్పటికి ఆవిడ కుమారుడిని కంటది, కుమారుడు చేతిలో ఉంటాడు. అదేవిధంగా ఈవిడ కూడా ఏలియా కూడా భక్తుడు కూడా ఏలియా అదే చేస్తాడు. ఏలియా ఉంటాడు, ఈ ఋతువున నీ కవిగిట కుమారుడు అని ఆమెతో చెప్పాను. ఆమె మాట విని దైవజనుడు అయిన ఏలియా వాడ అలాగ పలకవద్దు, నీ దాసురాలనైనా నాతో అబద్ధం ఆడవద్దన్ను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి. మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలంలో కుమారుని కన్ను. అయితే ఇక్కడ ఇంకో సందర్భం ఏం జరుగుతుందంటే అక్కడ ఈ పిల్లోడు కూడా ఆ తర్వాత తర్వాత మరి పిల్లోడు కూడా ఏం జరుగుతుందంటే ఈ పిల్లోడికి ఒక ఆపద వస్తుంది.
అది 18వ వచనంలో బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయి వారి యొద్దన ఉన్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు తలపోయానని ఆ తండ్రితో చెప్పాను. తలపోయానంటే తలనొప్పి అనమాట, విపరీతమైన తలపి. ఎండలో పోయాడు. ఎక్కడికి పోయాడు? అక్కడ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. సరే ఇక అతను అక్కడ ఏం చేస్తాడంటే అతను వారిని ఎత్తుకొని తల్లి వద్దకు తీసుకొని పోమని వారిలో ఒకరు చెప్పగా వాడు బాలుని ఎత్తుకొని వారి తల్లి వద్దకు తీసుకొని పోయాడు. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పడుకొని ఉండి చనిపోయాడు. అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజన్ని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి గాడిద ఎక్కి ఆయన దగ్గరికి వచ్చేస్తుంది. నేను దైవజన్ వద్దకు పోయి వచ్చేదను అని తన పెనుడితో అనగా ఆయన ఏం చేస్తాడు? గాడిదని సిద్ధం చేస్తాడు. గాడిదకి అంతగట్టి తాను ఎక్కి తన పని వారితో శీఘ్రం తోలు, నేను నీకు సెలవిచ్చితేనే నిమ్మళంగా తోలవద్దని. అప్పుడు పోయి కర్మేల్ పర్వతం మందున్న దైవజనుడి వద్దకు వచ్చాను. దైవజనుడు దూరం నుండి చూసి ఆమెను చూసి, అదిగో సునేమిరాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీ పెనిమిటి నీ బిడ్డ సుఖంగా ఉన్నారని అడుగుమని తన పనివాడిని గేహజీతో చెప్తాడు. ఆవిడ వస్తుంటే ఏదో పని మీద వస్తుంది, అందరూ శుభ్రంగా సుఖంగా సంతోషంగా ఉన్నారని అడగటం కోసం ఇతను పంపుతాడు. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పను. పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజనుని వద్దకు వచ్చి అతను కాళ్ళు పట్టుకొని గెహాజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహువాకులంగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియచేయక మరుగు చేశాను, ఆమె జోలికి పోవద్దని ఆజ్ఞాపించాను. అప్పుడు ఆమె ఆ కుమారుడు కావాలని నేను ఏలినవాడని నిన్ను అడిగిన, నన్ను భ్రమ పెట్టి వద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు నీ నడుము బిగించుకొని నా దండము చేత పెట్టుకొని పొమ్ము, ఎవరైనా నీకు ఎదురుపడి ఎళ్ళ వారు నమస్కరించవద్దు, ఎవరైనా నీకు నమస్కరించిన ఎళ్ళ వారికి ప్రతి మర్యాద చేయవద్దు, అక్కడికి పోయి నా దండమును బాలు ముఖం మీద పెట్టమని గెహాజీతో చెప్తారు. గెహాజీ ఇక్కడ ఉండి ఏం చేస్తారు? గెహాజీ చెప్తారు దండం ఒకటి ఇచ్చాడు, అక్కడ పోయి బాలుని ముట్టమని, మధ్యలో ఎవరు కలిసినా మాట్లాడద్దని. వెళ్తాడు కానీ అక్కడ పని కాదు. తల్లి మాట విని నీ జీవంతోడు నేను విడువలని చెప్పగా, అంటే అతను పోమంటాడు కానీ ఎవరు నేను పోనంటది. ఏమంటది? యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువని చెప్పగా అతను లేచి ఆమెతో కూడా పోతాడు. గెహాజీ వారికంటే ముందుగా పోయి ఆ దండం బాలు ముఖం మీద పెట్టాను కానీ ఏ శబ్దమో రాకపోయాడు. అప్పుడు ఈ ఎలీషా ఏం చేస్తాడంటే ఎదుర్కొని వచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పను. ఎలీషా ఎంట వచ్చి బాలుడు మరణమై ఉండుట మంచం మీద పెట్టబడి ఉండి చూసి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవా ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తాను చాచుకొని తన వారి నోటి మీదను తన కళ్ళు వారి కళ్ళ మీద తన చేతుల మీద ఉంచి బిడ్డను పొడుగుగా పండుకొనగా బిడ్డ ఒంటికి వెట్ట పుట్టి తాను దిగి ఇంటిలో ఇవతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీదకి ఎక్కి వారి మీద పడుకొనక బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచాను. అంటే ఆ విధంగా అక్కడ ఏం చేశాడంటే ఇంతకుముందు ఎలీషా కూడా ఒక సందర్భంలోనే ఎలీషా చచ్చిపోయిన తాను దీనిలో పాతిపెట్టిన తర్వాత ఆ సైనికుల్లో ఒకడు చచ్చిపోతే మిగతా వాళ్ళకి దొరకకుండా ఉండటం కోసం వాడిని తీసుకొచ్చి ఏం చేస్తాడు? ఎలీషా పెట్టిన శల్యం దగ్గర పెడతారు. అక్కడ చచ్చిపోయినప్పుడు కూడా ఎలీషా శల్యం దగ్గర బతుకుతాడు. అంటే ఎలీషా అంత మహిమ కలిగిన వాడు. ఎలీషా ఇక్కడ పిల్లోడిని బ్రతికిస్తుంది, ఆవిడని ఓదారుస్తాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే దీనిలో సమయంలో 2 సమయంలో 5వ అధ్యాయం 4వ వచనం తీసుకుంటే దావీదు 35 ఏళ్ల వాడైనప్పుడు అతను అక్కడ ఏంటంటే రాజ్యాన్ని వాడై అతను ఏం చేస్తాడంటే 40 సంవత్సరాలు పరిపాలన ప్రారంభిస్తాడు. మొట్టమొదటి ఎక్కడంటే హెబ్రోన్లో చేస్తాడు 7.5 సంవత్సరాలు. ఆ తర్వాతకు వచ్చేటప్పుడు ఎరుషలేం మందిరానికి వస్తాడు. సియోను దేవాలయానికి వస్తాడు. సియోను కొండ మీదకి వస్తాడు. అక్కడ ఎరుషలేం దేవాలయం అక్కడ ఏం చేస్తాడంటే అక్కడ తన పరిపాలన ప్రారంభిస్తాడు. పట్టణ పరిపాలన ఎజ్రాయుడైన ఇక్కడ ఈయన ఏం చేస్తాడంటే ఆ సందర్భంలో ఈయన అక్కడ ప్రార్థనలో కొంతమందిని గాయకులను ఏర్పాటు చేసుకుంటాడు. ఆ గాయకులను ఏర్పాటు చేసుకున్న వారు 3 గాయకులను ఏర్పాటు చేసుకుంటాడు. గాయకుల్లో హేమాన్ ఒకడు. హేమాన్ ఎంత భక్తిపరుడు అంటే హేమాన్కు 17 మంది కుమారులు. వాళ్ళను కూడా ఏం చేస్తారంటే దేవుని సేవలో నడిపిస్తారు. గాయకులుగానో లేకపోతే వాళ్ళని ఏమిటంటే వాద్యకారులుగానో వాళ్ళని కూడా ఉపయోగించుకుంటారు. అందువల్ల ఇక్కడ ఏంటంటే దావీదు యెరూషలేము మందిరంలో వీణ హేమాన్ ఒక గాయకుడు. పిల్లలు కూడా ఆయన 17 మంది పిల్లలు కూడా దేవుని సేవలోనే ఉంటారు. హేమాన్ అంటే నమ్మకస్తుడు, దేవునికి తాను సమర్పించుకున్న వ్యక్తి. ఆయన కలిగిన 17 మంది కుమారులు కూడా దేవుని సేవలో వాడబడేట్టుగా వారిని నడిపించాడు.
యోబు గ్రంథంలో 15 అధ్యాయం 25 నుంచి 30 వచనాలు చూస్తే, యోబు గ్రంథం 15 అధ్యాయం 25 నుంచి 30 వచనాలు. 25 నుంచి 30 చూస్తే ఇక్కడ వాడు దేవుని మీదకి చేయి చాపును ఇక్కడ ఏంటంటే ఈ వాక్యం చూద్దాం. వాడు దేవుని మీదకి చేయి చాపును, సర్వశక్తుడు వారిని ధిక్కరించి మాట్లాడును. మూర్ఖుడైన ఆయనను మార్కొను, తన కేడము గుబక్కల ఆయన మీదకి పరిగెత్తాడు. ఇక్కడ దీనిలో 25 వచనంలో ఏంటంటే వాడు దేవుని మీదకి చేయి చాపును, సర్వశక్తుడు వారిని ధిక్కరించి మాట్లాడు. ఎవరు? శ్రమ వేదనయు వారిని బెదిరించును. యుద్ధం చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకున్నట్లు అవి వారిని పట్టుకోను. వాడు దేవుని మీద అంటే ఎప్పుడైతే వీడు ఇబ్బందిలో ఉంటాడో దేవుని కూడా ఒక్కోసారి ఏంటంటే లక్ష్య పెట్టడం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 25:30లో వాడు దేవుని మీద తన చేయి చాపును, సర్వశక్తుడు దేవుని ధిక్కరించు మాట్లాడును. కాబట్టి ఇక్కడ చేయి చాపటం అనేటువంటిది 2 రకాలు. చేయి చాపటం, చేయి ఎత్తటం అనేటువంటి. చేయి చాపటం అంటే యాచించడం. అయ్యా నా సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని ఆచించడం. కొన్ని ఎవరి దగ్గర దేవుని నుంచే మన సహాయం కావాలి. కాబట్టి అయ్యా నా సహాయం అడుగుడు ఇచ్చేదను తట్టుడి తీయబడి అని చెప్పి అన్నాడు కదా. మనం అడగాలి, మన సహాయం కోరు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు కనుక మనం అడగాలి. అడిగితే మన సహాయం చేస్తాడు. చేయి ఎత్తడం అంటే దేవుణ్ణి ధిక్కరించడం. ఇక్కడ జరిగింది అదే సందర్భం. వాడు దేవుని మీదకి చేయి చాపును, సర్వశక్తుడు వారిని ధిక్కరించి మాట్లాడు. దేవుని చేయి చాపటం అంటే చేయి ఎత్తాడు అనమాట. అని ధిక్కరించడం అంటే ఏంటంటే సర్వశక్తుడు వారిని ధిక్కరించి మాట్లాడాడు. ధిక్కరించడం అంటే దేవుని వ్యతిరేకించడం. దీనిలో ఈ స్పిరిచువల్ లైఫ్ అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే కంటిన్యూస్ ప్రాసెస్. స్పిరిచువల్ లైఫ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. అంటే స్పిరిచువల్ లైఫ్ అంటే ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఏంటంటే దేవుని ధ్యానించాలి. దీనిలో కీర్తనలు 1 అధ్యాయం 1-2 కీర్తనలు ఏమంటారంటే దివారాత్రంలో యెహోవా ధ్యానించేవాడు. కీర్తనలు చూద్దాం. కీర్తనలు 1 అధ్యాయం 1-2 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుని చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు ఎట్లా ఉంటాడంటే నీటి కాలువలు ఎవరైనా నాటబడిందే ఆకువాడక తన కాలం మంది ఫలించి చెట్టు వలెనుడును, అతడు చేయనిదంతా సఫలమాను. దేవుడిని ఎప్పుడైతే ధ్యానిస్తే మన హృదయాన్ని దేవునికి అప్పగించి దేవునిలో ఎప్పుడైతే దేవుని అడుగుజాడలు నడుచుకుంటామో, ఆయన చిత్తాన్ని జరిగిస్తామో, అప్పుడు మన సమస్తం మేలు కలుగుటే సమస్తం సమకూడి జరుగుతాయి. తర్వాత ఇక్కడ దీనిలో ప్రసంగి 2:11 చూసినట్లయితే, ప్రసంగి 2 అధ్యాయం 11 వచనంలో అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసంతో. ఇక్కడ ప్రసంగి రాసింది ఎవరు? సొలొమోను రాశాడు. సొలొమోను రాజుగా ఏం చేశాడంటే సర్వసౌఖ్యాలను అనుభవిస్తాడు. చివరికి ఆయనకి ఏంటంటే ప్రసంగి గ్రంథంలో ఏం చెబుతాడంటే ప్రతిదీ వ్యర్థం, ప్రతిదీ వ్యర్థం. 3వ వచనంలో చూద్దాం. చూడండి 3 అధ్యాయం 1 నుంచి చూద్దాం. ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పిరిగివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, చేర్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాటిమాటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగలించుట మానుటకు, వెదుకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కట్టుటకు, మౌనంగా ఉండుటకు, మాట్లాడటకు, ప్రేమించటకు, ద్వేషించటకు, యుద్ధం చేయటకు, సమాధాన పట్టుకు, కష్టపడి తమ కష్టం వలన వచ్చిన లాభమేమి? నరులు అభ్యాసం పొందవాలని దేవుడు వారికి పెట్టిన ఉన్న కష్టానుభవాన్ని నేను చూచితిని. దేని కాలం ముందు అది చక్కగా నేను సమస్తం ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వతకాలము జ్ఞానమును నరుల హృదయం నుంచి ఉన్నాడే కానీ దేవుడి చేయి క్రియలను పరిశీలనగా తెలుసుకుంటా అది చాలదు. అక్కడ ఈ సందర్భంలో ఏం చెబుతామంటే ప్రతిదీ కూడా మనం ఏది చేసినా కూడా అది దేవునికి మనకి ప్రతిదీ వ్యర్థమే. ప్రతిదీ వ్యర్థం ప్రతిదీ వ్యర్థం. ఎన్ని ప్రయాసం మన ఎట్లా అంటాడే ప్రయాసం గాలిని పోగు చేసుకున్నట్లే ఉంటుంది అంటాడు. దీనిలో ఇంకో మాట చూద్దాం. ప్రసంగిలో 24-26 చూద్దాం. ప్రసంగి 2 అధ్యాయం 24 నుంచి 26 వచనాల్లో కన్నపానములు పుచ్చుకోవటం కంటే తన కష్టార్జితము చేత సుఖపట్టు కంటేను నరునికి మేలుకరమైనది ఏదీ లేదు. ఇదియో దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటున్నాను.
ఇది కూడా దేవుని వల్ల కలిగింది. ఏది అన్నపానాలు పుచ్చుకోవడం కూడా దేవుని నిర్ణయమే, దేవుని ఆశీర్వాదం అది కూడా. తర్వాత ఇంకో వాక్యం ఏంటంటే ప్రసంగులు 12 అధ్యాయం 12-13 వచనాల్లో చూద్దాం. 12-13 వచనాల్లో రాజు తరువాత రాబోవాడు ఇది వరకు జరిగే దాని విషయము సైతము ఏమి చేయునో అనుకొని నేను జ్ఞానమును వెరితనమును మతిహీనతను పరిశీలించటకై పూనుకొట్టిని. అంతటి చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరమని నేను తెలుసుకున్నాను. మనం బుద్ధిహీనులుగా వ్యవహరించకూడదు, జ్ఞానం కలిగి నడుచుకోవాలి. తర్వాత ఇక్కడ దీనిలో ఇంకోటి ఏంటంటే యెషయా గ్రంథం 1 అధ్యాయం 15-18 వచనాలు చూద్దాం. యెషయా గ్రంథం 1 అధ్యాయం 15-18 వచనాలు. 15-18 వచనాలు చేయి చాపటాన్ని గురించి ఇక్కడ తీసుకోండి. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు తిప్పుకుంది. మీ చేతులు రక్తసిక్తమై ఉన్నాయని చెప్పి ఇంతకుముందు చెప్పాడు కదా. అందువల్ల ఏంటంటే మీరు మీ చేతులు చాపినప్పుడు మీరు చూడక కన్నులు కప్పుకుందును. మీరు బహుగా ప్రార్థన చేసి నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుక్కొనడి, శుద్ధి చేసుకొనడి, మీ దృష్టిలో నాకు కనపడకుండా వాటిని తొలగింపండి. అప్పుడు మీరు ఏది ఆచించినా కూడా నా నామం మీరు ఏది అడిగినా కూడా మీకు అనుగ్రహిస్తానని చెప్పి సెలవిచ్చాడు. కాబట్టి మన దీనిలో 1 యోహాను 5 అధ్యాయం 13-14 వచనాల్లో చూసినట్లయితే 1 యోహాను 5 అధ్యాయం 13-14 వచనాలు. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినో ఆయన మన మనవి ఆలకించున్నదే. మనవి ఆలకిస్తాడు మనకి. అంటే కాబట్టి మనం ఏది అడిగినా ఆయన మనం ఆలకిస్తాడు, మనకు సాయం చేస్తాడు. మనం ఏం అడిగినా ఆయన మనమే ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయన్ని వేడుకొని మనకు కలుగునమని ఎరుగుదాం. ఆయన మనం తప్పనిసరిగా ఆలకిస్తాడు. మనం నమ్మితే ఆయన మనం వేడుకున్నాయని మనకు అనుగ్రహిస్తాడు. అందువల్ల ఇక్కడ ఏంటంటే మనం ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా మనకు అనుగ్రహించబడుతుంది. 15 దీనిలో యెషయా 15-18 వచనాల్లో. కాబట్టి ఇక్కడ దీనిలో మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోవాలి. మనం కీడు చేయటం మానుడి, మేలు చేయి నేర్చుకోండి. న్యాయముగా జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడి వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధరాల పక్షాన వాదించండి. మనం ఏంటంటే దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. అప్పుడు మనకేంటంటే ఆయన వైపు మన చేతులు చాపినప్పుడు మన చేతులు శుభ్రం కడుక్కొని మనం కీడు చేయటం మానేసి మేలు చేసినట్లయితే దేవుడు మనవి ఆలకిస్తాడు. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే 66 అధ్యాయం కీర్తనలు 66 అధ్యాయం 18 వచనంలో ఏమని చెప్తాడంటే అదే చెప్తాడు. నా హృదయము నేను పాపం లక్ష్యపెట్టిన ఏళ్ళ ప్రభు మనవి ఆలకించడు. అంటే మన హృదయంలో పాపం లక్ష్య పెట్టకూడదు. పాపం మన హృదయంలో ఉన్నంతకాలం దేవుడు మనవి ఆలకించడు. అంటే పాపం అంటే పాప సంబంధమైనటువంటి క్రియలు కొన్ని ఉన్నాయి. అపవాది సంబంధించిన క్రియలే పాప సంబంధమైన క్రియలు. అపవాది ఎప్పుడు ఏంటంటే అపవాది అనేవాడు అది ఆ అబద్ధానికి జనకుడు వాడు. అన్నీ మన చేత అబద్ధాలు ఆడిస్తారు. కీడుతో కూడినటువంటి మాటలనే మనతో పలకరింపు చేస్తాడు. కీడుకి ఏంటంటే కీడుకు దూరంగా ఉండమని చెప్తున్నాడు. ఇక్కడ మనకేంటి కీడు చేయటం మానుడి, మేలు చేయటం నేర్చుకోండి, న్యాయంగా జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయం చేయుడి, న్యాయం తీర్చుడి, విధవరాల పక్షంగా వాదించాలి. అంటే ఇక్కడ ఏమంటే విధవరాల పట్ల, తండ్రి లేని బిడ్డల పట్ల ప్రభువు ఏం చేస్తాడంటే ఆయన పట్ల వ్యాజ్యం ఆడతాడంట. అందువల్ల మనం కూడా ఏంటంటే దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 28వ అధ్యాయం 15-25 వచనాలు చూద్దాం. 28వ అధ్యాయం 15 నుంచి నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడాలను నువ్వు అనుసరించి నడుచుకున్నానని కోరనవలెనని దేవుడైన యెహోవా సెలవిస్తున్న మాట వినకపోతే ఇక్కడ ఏంటంటే దేవుని ఆజ్ఞలకు లోబడి నడుచుకోవాలి. దేవుని యొక్క ఆజ్ఞలకే లోబడి నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞలు లోబడి నడుచుకుంటే ఆయన దీనిలో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 28వ అధ్యాయంలో 15-25 వచనాలు మనకేం చెబుతారు? శాపాలు ఉంటాయి. 1-14 వచనాలు ఏముంటాయి అంటే ఆశీర్వాదాలు ఉంటాయి. నీ ముందు ఆశీర్వాదాలు ఉంచాను, శాపాలు ఉంచాను, ఏది కావాలి కోరుకోమని అంటాడు.
కాబట్టి మనం ఏం కోరుకుంటాం? దేవుని నుంచి మన ఆశీర్వాదమే కోరుకుంటాను, శాపాలు కోరుకోగా. కాబట్టి ఆయన చెప్పేది ఏంటంటే మనం ఏది చేసినా కూడా దేవుని ఆజ్ఞలకు లోబడి నడుచుకోవాలి. అప్పుడు మనవి దేవుడు ఆలకిస్తాడు. 1 తిమోతి 2:7-8 మొదటి తిమోతి 2 మొదటి తిమోతి 2:7-8 చూద్దాం. ఈ సాక్ష్యం ఇచ్చుటకు నేను ప్రకటించు 2:7 అపోస్తులను గాను విశ్వాస సత్యం విషయంలో అన్ని జనులకు బోధకుడను గాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్తున్నాను, అబద్ధం ఆడలేదు. ఇప్పుడు అపోస్తులైన పౌలు ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ సంఘాన్ని ఉద్దేశించి నేను సత్యమే చెప్తున్నాను కానీ అబద్ధం చెప్పట్లేదు. 8వ వచనంలో ఏం చెబుతానంటే కావున ప్రతి స్థలం ముందును పురుషులు కోపమును సంశయం లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నారు. పురుషులు ఏం చేయాలన్నమాట? సంశయం లేనివాడు. సంశయం అంటే దేవుడు నాకు చేస్తాడా లేనటువంటి సంశయం వద్దు. సంశయం లేకుండా లేనివారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నారు. కాబట్టి దీనిలో ఇక్కడ ఏంటంటే ఈ తీతులో ఏం చెబుతాడంటే తీతు 3:7-8 తీతు 3:7-8 నిత్యజీవమును గూర్చి నిరీక్షణను బట్టి దానికి వారసుల మొగుటికై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించారు. ఈ మాట నమ్మదగిన కనుక దేవుని యందు విశ్వాసముంచువారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందును మనస్సుంచున్నట్లు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవాలని కోరుచున్నాను. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరముగా ఉన్నాయి. ఏది చెప్పినా కూడా దేవుని చిత్తానుసారంగానే దేవుని యొక్క బోధనలు మనం వాళ్ళకి ప్రతి ఒక్కరికి వినే వాళ్ళకి దేవుని యొక్క బోధలు దేవుని విని దేవుని మనసు హృదయాలను దేవునికి అర్పించే వాళ్ళగా వాళ్ళని మార్చాలి, వాళ్ళని నడిపించాలి, వాళ్ళని నడిపించే వాళ్ళంగా ఉండాలి. తర్వాత దీని నిర్గమకాండం 14:21-22 చూద్దాం. నిర్గమకాండం 14:21-22 మనకేం చెప్తారంటే ఇక్కడ మోషే సముద్రం వైపు తను చేయి చాపగా యెహోవా రాత్రి అంతా బలమైన తూర్పు గాలి చేత సముద్రం తొలగించి దాన్ని ఆరిన నేలగా చేస్తాడు. అంటే ఇక్కడ మోషే ఏం చేస్తాడు? చేయి చాపుతాడు. ఇక్కడ వీళ్ళంతా ఏంటంటే ఐగుప్తు నుంచి బయలుదేరి వస్తాడు. వీళ్ళు బానిసలుగా ఉన్న ఇజ్రాయెల్ జనాంగాన్ని తీసుకొని వచ్చిన తర్వాత మొట్టమొదటి సముద్రం అట్ట వస్తుంది. సముద్రం అట్ట వచ్చినప్పుడు ఏమన్నా వీళ్ళంతా సమస్య వైపు చూస్తారు, మోషే మాత్రం దేవుని వైపు చూస్తాడు. దేవుడు ఏం చెప్తాడు ఇక్కడ? సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా రాత్రి అంతయు మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా రాత్రి అంతా బలమైన తూర్పు గాల్చే సముద్రం తొలగించి దాన్ని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజించబడగా ఇజ్రాయేలు సముద్ర మధ్యమున ఆరిన నేల మీద నడిచిపోయి నీళ్లు వారి కుడి ఎడవల ప్రక్కన వారి గోడవలే ఉన్నాయి. కాబట్టి కుడి ఎడవల ప్రక్కన ఏమైంది? గోడవలే ఉంటుంది, ఏర్పడుతుంది. వీడికి చేయి చాపాడు. ఇంకో సందర్భంలో కూడా మోషే ఏం చేస్తాడంటే ఈ యుద్ధం జరిగేటప్పుడు ఎక్కడంటే ఎరుకో మీద దానిలో యుద్ధం జరిగేటప్పుడు ఏం చేస్తారంటే మోషే చేయి ఎత్తి పెట్టినప్పుడు యుద్ధంలో గెలుస్తారు. ఎప్పుడైతే మోషే చెయ్యి కిందకి దిగుతుందో అప్పుడు ఏం చేస్తారంటే యుద్ధంలో ఓడిపోతుంటారు. అప్పుడు అక్కడ ఏం చేస్తారంటే మోషే చెయ్యి ఎత్తి పట్టుకోవడానికి అహరోనును తర్వాత ఇంకొకరు ఎవరంటే ఇంకొక అతను ఎవరంటే ఈ వీళ్ళల్లో ఒకడే మిరియాం భర్త అనుకుంటా. వీళ్ళిద్దరు కలిసి ఆయన చెయ్యి ఎత్తి పట్టుకుంటే ఆ యుద్ధంలో వీళ్ళు గెలుస్తారు. అందుకే ఇక్కడ చెయ్యి ఎత్తి పట్టుకోమని చెప్తాడు. ఇక్కడ మోషే సముద్రం తన చేయి చాపగా యెహోవా రాత్రి అంతా బలమైన తూర్పు గాల్చే సముద్రం తొలగించి దాన్ని 6 నెలలుగా చేస్తారు. ఈ 6 నెలల్లో వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఫైనల్గా ఇంకొకటి ఏంటంటే కీర్తన 143:6 143 నీ తట్టు నా చేతులు చాపుతున్నాను, ఎండిపోయిన భూమిలో నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నాను. యెహోవా మందిరంలో ఇప్పుడు నిత్యము యెహోవా మందిరంలో జీవిస్తారని చెప్పాను అంటాడు. యెహోవా సన్నిధిని యెహోవా మందిరంలో ఒక దినం గడుపు 1000 దినములతో సమానం అంటాడు. అందుకని ఇక్కడ సందర్భం నీ తట్టు నా చేతులు చాపుతున్నాను, ఎండిపోయిన భూమిలో నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నది. అంటే దుప్పి నీటివాగులు కూడా ఆశపడిన విధంగా 42 కీర్తనలు చూడు. దుప్పి నీటివాగులు కూడా ఆశపడిన విధంగా ఇక్కడ ఏమంటాడంటే ఎండిపోయిన భూమిలో నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నది. యెహోవా నా ఆత్మ క్షీణించున్నది, త్వరగా నాకు ఉత్తరం ఇమ్ము. నేను సమాధిలోని దిగు వారి వల్లే కాకుండా
నీ ముఖమును నాకు మరుగు చేయము. నీ యందు నేను నమ్మకం ఉంచున్నాను. ఉదయం నీ కృపావర్తన నాకు వినిపింపు. నీ వైపు నా మనసుని నేను ఎత్తుకొనుచున్నాను. నేను నడవలసిన మార్గమును నాకు తెలియజేయను. అంటే యెహోవా వైపు చూశాడు, దేవుని వైపు చూశాడు. సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? కొండతోటి కొండెత్తిన సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే యెహోవా వల్లనే మన సహాయం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ పరిస్థితి ఏంటంటే కీర్తనలో ఈ కీర్తనకారుడు ఏంటంటే ఆయనకు ఆపదలో ఉన్నప్పుడు ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూశాడు. కాబట్టి ఎప్పుడైనా సరే మన చేతులెత్తి దేవుని ప్రార్థిస్తే, దేవుని యాచిస్తే తప్పనిసరిగా మన కోరిక సిద్ధింపజేస్తాడు, సహాయపడతాడు. ఆపత్కాలంలో నమ్మకం తగిన సహాయుడు అని సెలవిచ్చాడు కదా. కాబట్టి మన ఆపదల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడైతే మనం అడుగుతామో తప్పనిసరిగా మన మరాలకు ఇస్తాడు, మన సహాయం చేస్తాడు. సహాయకుడు కూడా ఆయన అభినయించడు. కాబట్టి కొద్ది వాక్యం తన వెనుకల్లో దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. జీవం గల నాయన, మహిమగల తండ్రి, అన్ని విషయాలకు ఆధారపడుతున్నాను గొప్ప తండ్రి, పాదం చచ్చాడుచున్నాను ఆయన. ఆయన నాతో వైపు చేతులు చాచి నన్ను యాచిస్తే నేను ఏది కాదని వాడిని కాదన్నారు. అడుగుడు ఇచ్చేదను తట్టు తీయమని తూరిదన్నది గొప్ప తండ్రి. మేము అడిగిన ప్రతిదీ కూడా మేము పొందుకున్నామని నమ్ముకోమని సెలవు ఇచ్చారు ప్రభు. మీ వైపు చాచి మా అవసరాల నిమిత్తం, అక్కర్ల నిమిత్తం మీ వైపు చాచి యాచించుకునే వారంగాను, మీ ఎందుకు భయభక్తుల విశ్వాసంతో వాక్యానుసారం నడుచుకునే ఉండేవాళ్ళగా విన్న ప్రతి పక్క బిడ్డని విన్న ప్రతి బిడ్డడు కూడా ఇష్టానుసారం నడుచుకోవడానికి సాయం చేయమని కొద్ది విన్నపాలు మా ప్రభు మీ కుమారుడిని యేసు పరిశుద్ధ నామములో ఎంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.